మొట్టమొదటి నాకు తగిలిన పని ఏంటంటే మా అంతర్జాతీయ తెలుగు సంస్థలో ఆల్మోస్ట్ మొదటి రోజుల్లోనే కోసూరి ఉమాభారతి గారి గురించి కొంత కవర్ చేయటం. ఆమెను అప్పుడే మలేషియా పంపించాం మా సంస్థ పక్షాన్నే. మలేషియాలో అంటే తర్వాత 2-3 ఏళ్లకు మలేషియాలో తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఆ తెలుగు మహాసభలు జరుగుతున్నటువంటి ముందస్తుగా తెలుగు సాంస్కృతిక చైతన్యం మీద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. వీరి నాన్నగారు మేజర్ సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు చాలా చార్మింగ్ పర్సనాలిటీ. ఒక మాటలో చెప్పాలంటే అంటే వ్యక్తిత్వంలోనూ మనిషిగా కూడా. ఆయన మిలిటరీలో చేరి మేజర్ అయ్యారు కానీ లేకపోతే సినిమా హీరో కావాల్సిన వారు. సరే ఆయన తీర్చుకోలేని కలల్ని కుమార్తెలో తీర్చుకోవడానికి ప్రయత్నించారు. ఈమె కాలేజ్ స్టూడెంట్ గానే ఉంటూనే గొప్ప నర్తకిగా, మంచి కూచిపూడి నర్తకిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో కూడా అడుగు పెట్టారు కానీ అది ఆమె ప్రధాన రంగం కాదు. ఆమెకు తెలుసు నృత్యం కోసమే తన జీవితం అంకితమైందని. కాబట్టి నృత్యానికి అంకితం చేసుకుంటూ తను పరిమితం. అంతలోపల ఆ అమెరికా సంబంధం రావటం, అక్కడ వివాహం ఇటు వచ్చేసేయటం జరిగిందనమాట. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూసినటువంటి ఒక కాలేజ్ స్టూడెంట్ గాను, ఇంకొంచెం చూసినటువంటి ఉమాభారతి గారిని ఉన్నటువంటి రచయిత్రిగా అంటే ఆమె ఒక్కరేనా అని నాకు కాస్త సందేహం కలిగింది. ఆ ఉన్నటువంటి ఈ విషయాంత అంటే కొంచెం సీనియర్ అయిన తర్వాత వారు రచనా రంగంలోకి ప్రవేశించారు. 5 నవలలు, 6 నవలలు రాశారు. చాలా అన్ని ఒక నృత్య సంబంధమైనవో లేకపోతే ఈ కార్యక్రమ అంటే కళాత్మకమైన సంబంధం ఉన్నటువంటి చక్కటి నవలలు, ఒక మానవీయమైన దృక్పథం, మానవీయమైన స్పందనలకు ప్రాధాన్యం ఇస్తూ రాస్తూ వచ్చారు. వీరి నవలలు నాకు బాగా నచ్చేది ఏంటంటే ఒక కంప్లీట్నెస్ వస్తుందన్నమాట కథలు 5 వృత్తంలో. అలాగా వారు చేస్తూ వచ్చారు. ఇక్కడ అర్చనాన్ని ఒక హూస్టన్‌లోని ఒక నృత్య సంస్థను ప్రారంభించి ఎందరికో వందలాది మంది అంటాను. వందలాది మందికి నిత్యం కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తూ ఉన్నారు. సో తన నృత్యాంకిత జీవితాన్ని వదిలిపెట్టకుండా కళాంకిత జీవితంలో కూడా, కళ కాదు కలం కూడా అంకితమైన జీవితంలోకి ప్రవేశించి ఒక రచయిత్రికి కూడా పేరు తెచ్చుకున్నారు. ఇవాళ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఉమాభారతి గారు. మిమ్మల్ని ఇవాళ మిమ్మల్ని సత్కరిద్దామని అంటే మీరే కాదు అక్కడికి నెక్స్ట్ అంటే డాలస్కు వెళ్తున్నప్పుడు తీసుకుంటామన్నారు. సరే ఇవాళ మాటలతో మాత్రమే సత్కరిస్తాము. శాలువా కప్పటం లేదు, మేమంటూ ఇవ్వటం లేదు. అవన్నీ ఇచ్చినట్లుగానే మీరు భావించండి. సభా సరస్వతికి నమస్సులు. సిరికోన సాహిత్య అకాడమీ మరియు జొన్నలగడ్డ రాంబొట్లు సరోజమ్మ నవలా రచనల పోటీ నిర్వాహకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి, అలాగే మన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, వారి సతీమణి శారద గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గత 3 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా తెలుగు నవల రచన పోటీ నిర్వహించటం ఒక చాలా చక్కని ఆలోచన. నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ సభలో ఉన్నవారు ఆత్మీయ అతిథులు అందరూ సాహిత్య రంగంలో హేమాహేమీలు, వక్తలు, రచయితలు, ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఇక నా రచన హృదయగానం నేడే విడుదల, దాన్ని విశ్లేషించిన తట్టిపాముల మృత్యుంజయ గారికి, అలాగే విజయలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా చక్కగా అద్భుతంగా చెప్పారండి. అన్ని మాటలు నేను బాగా విన్నాను. ఈసారి రాసేది ఉంటే తప్పకుండా ఉన్న కొరతలన్నీ తీర్చి రాస్తాను. చాలా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక అక్కినేని నాగేశ్వరరావు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా కళాకారుల జీవితం నేపథ్యంగా అందుకోసమే రాసిన ఈ హృదయగానం నేడే విడుదల నవల ఈ పోటీకి పంపడం
అందుకు ఒక విశిష్ట రచనగా దానికి గుర్తింపు, ఈ అవార్డ్, ఈ బహుమతి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రచనా వ్యాసంగంలోకి అడుగిడి 11 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కథలకి ఉగాది ఉత్తమ రచన పురస్కారాలు అందుకున్న నవల అనేటప్పటికీ ఇదొక ప్రత్యేకమైన ప్రక్రియ. దానికి ఈ బహుమతి అందడం నాకు చాలా చాలా ఆనందమే కాదు, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే గర్వంగా కూడా ఉంది. ఈ సందర్భంగా మా తల్లిదండ్రులను ఒకసారి తలుచుకొని మేజర్ ఏ సత్యనారాయణ గారు, శారదమ్మ గారు, వారికి శతకోటి నమస్కారాలు చెప్పుకుంటూ, మా వారు డాక్టర్ మురళీ కొస్సూరి వారు నిత్యం నన్ను ప్రోత్సహిస్తూ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారితో కళారంగంలో నాకు కొంత ఒక ఆత్మీయ అనుబంధం ఉంది. అది మీకు క్లుప్తంగా చెప్తాను. నా 10 ఏళ్ల వయసులో వారి సిడుగుండాల చిత్రంలో నేను భారతమాతగా చిల్డ్రన్స్ బ్యాలేలో యాక్ట్ చేశాను. ఆ సినిమా రిలీజ్కి ముందు ఆయన బాలలందరినీ పిలిచి వారికి ఒక టీ పార్టీ ఇచ్చి వారికి మొమెంటోలు ప్రజెంట్ చేసి మాతో పాటు కూర్చొని ఆయన సినిమా చూశారు. అప్పుడు మొదటిసారిగా నేను వారిని కలిశాను. అందరితో చాలా ఆత్మీయంగా మాట్లాడతారు ఆయన. తర్వాత మా నాన్నగారికి ఆయన బాగా పరిచయం. ఆ తర్వాత నా 14 ఏళ్ళప్పుడు నేను ఆల్ ఇండియా కూచిపూడి డాన్స్ కాంపిటీషన్స్లో మొదటి స్థానం గెలుపొంది ఒక బంగారు పథకంతో పాటు అక్కినేని గారి రోలింగ్ ట్రోఫీ, చాలా అందంగా ఉంటుంది ఆ ట్రోఫీ, బాగా పెద్దది, వెండిది. ఆ ట్రోఫీ అందుకున్నాను. ఆ ప్రోగ్రాంలో కూడా ఆయన నన్ను అభినందించి ముచ్చటించి ఆశీస్సులు అందించారు. ఇంకా 10 ఏళ్ల వయసు నుంచి దాదాపు 10-12 ఏళ్ళు నేను నృత్యరంగంలో చాలా కృషి చేశాను. చాలా చాలా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. వారానికి 10 రోజులకి ఒక్క మారైనా నేను నాగేశ్వరరావు గారిని కలిసేదాన్ని. ఎలాగంటే నా ఒక్క ప్రోగ్రాంకైనా వారు తప్పకుండా ఆ వారం 10 రోజుల్లో ముఖ్య అతిథిగాను లేకపోతే అధ్యక్షత వహించడం అదన్నా చేసేవారు. ఆయన నా డాన్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి మాట నేను బాగా గుర్తుపెట్టుకునేదాన్ని, బాగా స్ఫూర్తి పొందేదాన్ని. ఆయన మళ్ళా స్టేజ్ పక్కకు వచ్చినప్పుడు ఆ సైడ్ వింగ్లో నన్ను 2-3 నిమిషాలు నాతో చక్కగా మాట్లాడి, ఇది ఈసారి ఇలా బాగా చేసావు, ఆసారి అలా బాగా చేసావు అని చెప్పేవారు. చాలా శ్రద్ధగా వినేదాన్ని. అలా ఆయనతోటి నాకు ఒక చక్కని స్నేహం, ఒక చక్కని అనుబంధం అలా పెరిగింది. ఇక ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చేసాను. ఎప్పుడన్నా చాలాసార్లు ఇండియాకి వెళ్ళినప్పుడు వీలైనప్పుడు మా అమ్మ, నాన్న, నేను వెళ్ళి వారిని కలిసేవాళ్ళం. ఆ తర్వాత 1997లో తానా మహాసభలు లాస్ ఏంజలస్లో జరిగాయి. అంటే ఆయన జీవితంలో ఎందరిని ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటారంటే, దానికి ఉదాహరణగా లాస్ ఏంజలస్లో తానా మహాసభలు జరిగాయి. ఆయన ముఖ్య అతిథి, గుమ్మడి గారు, మిగతా చాలా పెద్ద ప్రముఖులు ఉన్నారు. 10,000 మంది ఆడియన్స్, చాలా అంటే అటెండెన్స్ ఆ ఇయర్ చాలా బాగుండింది. మాది హైలైటెడ్ ప్రోగ్రామ్ భరతముని భూలోక పర్యటన అని నేనే ఒక నృత్య రూపకం రాశాను, ప్రజెంట్ చేశాను, నిర్వహించాను. అందుకు గాను మాకు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది. అయితే ఆ రోజు వేదిక మీద ఆ అవార్డు రావటం ఏంటి, అదొక ఎత్తైతే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తన ప్రసంగంలో కొంత సమయం తీసుకొని, ఉమాభారతి నాకెంతప్పటి నుంచి తెలుసు, ఆ అమ్మాయి కళాకారిణిగా ఎలా ఎదిగింది, ఎంతలా ఎదిగింది అని నా గురించి ఎంత గొప్పగా చెప్పారంటే, అసలు నా జన్మలో నేను మర్చిపోలేని మాటలు. అన్నేళ్ల తరువాత ఆయన అటువంటి చాలా చాలా వెరీ సెన్సిటివ్ మ్యాన్. చాలా అందరినీ ఆదరిస్తారు, అందరినీ గౌరవిస్తారు. చిన్న పెద్ద ఆడ మగ అంటూ తేడానే లేదు. ఆ తర్వాత మళ్ళా 2013లో తానా వాళ్ళే మన ల్యూమినరీస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ యుఎస్ఏ అని అవార్డ్స్ ఇచ్చారు. ఆసారి కూడా నేను వారి చేతుల మీదుగా నేను అవార్డు అందుకున్నాను. అదంతా డాన్స్ విషయం. ఇప్పుడు ఇది మన కాంపిటీషన్, ఈ పోటీ, అది నేను చూసినప్పుడు ప్రకటన
అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా అనేటప్పటికీ గబక్కున నా మనసును తాకింది అది. దీనికి నవల నేను తప్పకుండా రాయాలి. అదీ కాక కళాకారుల జీవితం అంటే కొద్దో గొప్ప సంగీతమో, డాన్సో, మరో కళ అయినా ఏదైనా కొంత బేసిక్‌గా ఆ క్రమశిక్షణ ఏంటి, అంకిత భావం అవన్నీ బేసిక్‌గా ఉంటాయి కాబట్టి, నేను కొంచెం క్రియేటివిటీతో రాయాలి అని చాలా శ్రద్ధగా, చాలా డెడికేషన్‌తో ఈ నవల రాశాననమాట. నాగేశ్వరరావు గారి మీద భక్తితో, ఆయనంటే గౌరవంతో, ప్లస్ నేనున్న నా బ్యాక్‌గ్రౌండ్ అంతా కలిపి చేసిన ఇదనమాట. ఈ ప్రాజెక్ట్, ఈ నవల. అయితే నాగేశ్వరరావు గారు అనంగానే నాకు ఆయన ఆశీస్సులో, ఆయన ఆశీర్వాదమో, లేకపోతే ఒక అవార్డో, ఒక ప్రశంసో నా జీవితంలో ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇలా వస్తూనే ఉంటుంది నాకు. కాబట్టి ఇదొక ప్రత్యేకమైన ఆలోచన నాది. ఒక విశేషమైన అనుభవం. అది నాగేశ్వరరావు గారితో నాకు బాగా పరిచయము, అట్లా ఆత్మీయ అనుబంధం. ఇలా మీ అందరితో ఈరోజు కలవటం అనేది కూడా ఒక అద్భుతమైన అనుభవం నాకు. ఇంతమంది హేమీలు సాహిత్య రంగం మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు నా ఊపిరి, నా ధ్యాస, నా జీవితం అంతా డాన్స్. ఇప్పుడు సాహిత్యంలోకి వచ్చాను కాబట్టి ఇందరు మహత్తరమైన రచయితల్ని, వక్తల్ని, వీళ్ళందరినీ మిమ్మల్ని ఇలా కలవటం కూడా నాకు మహాభాగ్యంగా నేను భావిస్తాను. మరోసారి మన సుబ్రహ్మణ్యం గారు, వారి సతీమణి శారద గారికి, అలాగే సిరికోన సాహిత్య అకాడమీ వారికి ఇటువంటి ప్రోత్సాహాలు, ఇటువంటి పోటీలు ఇలా స్థాపించటం, జరిపించటం, నిర్వహించటం చాలా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. అంటే మేము స్పెషల్లీ ఇండియాలో ఉండకుండా వేరే దేశాల్లో ఉండబట్టి మాకు ఇది చక్కని ఒక ప్లాట్ఫామ్, చక్కని అవకాశం. అందుకు మళ్ళీ మీకు మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా. ఇదిగో మా వారు ఈ డెకరేషన్ అంతా చేశారు. అదేనమాట నాకు ఇవాళ సన్మానం. తర్వాత ఇది నాకు వచ్చింది, మెయిల్‌లో వచ్చింది, ప్రింట్ చేసి మీకు చూపిస్తున్నాను. చాలా ధన్యవాదాలండి అందరికీను. నమస్తే. ధన్యవాదాలమ్మా. మరొకసారి మీకు అభినందనలు. ఒకందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. దేనికంటే అక్కినేని గారి శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ కూడా అక్కినేని గారి గురించి సరిగ్గా కావలసినంత స్మరించుకోలేకపోయాను. వెళితే కొద్దిగా ఫీల్ అయ్యాను నేను. సరిగ్గా ఇంకో 4 మాటలు చెప్పలేకపోయానని. ఆ వెలితిని మీరు తీర్చారు. మళ్ళీ అక్కినేని గారి మూర్తిమత్వాన్ని మా ఎదురుగా చూపించారు. అక్కినేని గారిలో చాలా నాకు ఆకర్షించే లక్షణం ఏంటంటే, ఆయన ఏ వయసు వాళ్ళతో కలిసినా, ఏ వర్గం వారితో కలిసినా వాళ్ళ స్థాయికి దిగిపోతారు. ఆయన ఆ భేషజాలు లేకుండా వాళ్ళలో కలిసిపోతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో కలుస్తున్నారు అనుకోండి, మా స్థాయిలో కూర్చి మాతో మాట్లాడతారు. తన స్థాయిలో తను నిలిచి మాట్లాడు. ఓసారి యూజీసీ కమిటీ, అక్రిడిటేషన్ కమిటీ గుడివాడకి వెళ్తే, అంత మహానటుడు ఆయన స్వయంగా అక్కడికి వచ్చి వాళ్ళతో ఒక కళాశాలకు, అంటే ఆయన పేరుతో పెట్టిన కళాశాలే కదా, ఓ కళాశాల యాజమాన్య సభ్యుడిగానే సామాన్యంగానే మాట్లాడారు. కానీ ఏ భేషజం లేకుండా ఆయన ప్రవర్తించిన మొదలు చాలా గొప్పగా ఉంటుంది. ఆయన వ్యక్తిత్వం చాలా భిన్నమైంది. ఇప్పుడు